నువ్వు గురుడివాడును దిగంబరుడై ఉండవని ఎరుగక. చూసారండి, నేను ధనవంతుడను. ధనవృద్ధి అంటే నేను డబ్బులు సంపాదించుకుంటున్నాను అనుకుంటున్నావు. ప్రియులారా, ఆయన ఆడున్నాడు దేవుడు నువ్వు ధనము లేని వాడువు అంటున్నాడు. కానీ మనం అనుకుంటుంటే ప్రతి వారం పనికి పోయి డబ్బు సంపాదించుకోవాలని మనం అనుకుంటున్నాం. కానీ మనం ఎంత సంపాదించినా సంపాదన ఉంటుందా? ఏమండి, మనం ఎంతగానో కష్టపడి పొద్దుగులు పని పోతాం, కానీ సాయంత్రం వచ్చేసరికి ఏమైపోతున్నాయి? అయిపోతున్నాయి, మనలో ఉండట్లేదు. అందుకనే దేవుడు కూడా ఒక మాటను చెప్పాడు ధనం గురించి. ఒకసారి ఆ మాట కూడా మనం చూస్తే ప్రియులారా, ఒకసారి తిమోతి రాసిన 2వ పత్రికను మనం చూద్దాం. తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో. చూశారండి ప్రియులారా, ఏమండి, డబ్బు ఉంటే మనిషికి కీడంట, డబ్బు ఉంటే మనిషికి సమస్య, డబ్బు ఉంటే మనిషిని రక్షించలేదు. ఏమండి, ఎన్ని విధాలుగా బైబిల్ చెబుతున్నా కానీ మనిషి దేవుని గురించి ఆలోచించకుండా డబ్బు గురించే ఆలోచిస్తున్నారు. ఈరోజు డబ్బు కోసము అవసరమైతే దేవుడైనా పక్కన పెడుతున్నారు. కానీ ప్రియులారా, అది తప్పు. ఎందుకంటే దేవుడే నీకు ఈ ఆయుష్కాలాన్ని ఇచ్చినప్పుడు ఆ దేవుని కొరకు ఉపయోగించుకోకుండా నువ్వు డబ్బు కోసము దేవుని వదిలిపెట్టి ఏదో ప్రయత్నాలు చేస్తున్నావు. కానీ ఆ డబ్బు నిన్నేం చేస్తుంది తెలుసా? కీడులో పడేస్తుంది. ఆ డబ్బు నిన్నేం చేస్తుందా? దేవుని నుండి దూరం చేస్తుంది. ఆ డబ్బు నిన్నేం చేస్తుంది తెలుసా? ఆఖరికి ప్రాణాలే తీసేస్తుంది. అందుకేనండి డబ్బున్న ఇళ్ళలోకి దొంగలు జరబడి దోచుకుంటున్నారు. ఆ దోచుకునే సమయంలో ఆ ఇంటి వాళ్ళందరూ వాళ్ళకి ఏదో సౌండ్ వినపడి లేచారనుకో, ఆ దొంగలు ఏం చేస్తారు? మనిషిని చంపేస్తున్నారు. అదే కీడు అనమాట. ఏమంటారు మళ్ళా చదువు? ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన మూలము, సమస్తానికి అది కీడు తెచ్చి పెడుతుంది. డబ్బు అవసరానికి ఉపయోగపడదు. డబ్బు మనిషి రోగాన్ని తీర్చదు.